నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కరెక్ట్గా 2 రోజులు అయిందో లేదో ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరిట ఒక సర్వే వచ్చింది. ఐఐటిఎన్స్ హైదరాబాద్ గ్రూప్ వాళ్ళు చేశారు. ఏంటి, యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఎన్నికలు జరిపితే ఈరోజు కూటమిగా 3 పార్టీలు, ఎగ్జిస్టింగ్ ఉన్న 3 పార్టీలు వెళ్తే కూటమికి ఎన్ని వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎన్ని వస్తాయి, లేదు ఏ పార్టీకి ఆ పార్టీ ఇడిగా వెళ్తే ఆ పార్టీలకి ఎన్ని వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వస్తాయి. చాలా అస్టానిషింగ్ ఏంటంటే, కాంట్రరీ టు ది ఎగ్జిస్టింగ్ సిచ్యుయేషన్ అండ్ సినారియో ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆ సర్వే చెప్పిన ఫలితాలు చూస్తే ఎవరికి నవ్వు వస్తుంది. విడివిడిగా పోటీ చేస్తాట తెలుగుదేశానికి 45 మాత్రమే వస్తాయట, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 110+ వస్తాయట. విడివిడిగా చేస్తే కూటమిగా చేస్తే అది విడివిడిగా చేస్తే, కూటమిగా చేస్తే కూటమికి ఒక 62, 63, జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు కూడా 83 వస్తాయట. అంటే జనాలకి అది అర్థమైపోయింది. ఇవాళ రేపు సోషల్ మీడియా ఏంటంటే ఏకిపారేస్తుంది ఇలాంటి సర్వేల మీద, మామూలుగా కాదు. ఎక్కడ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, అసలు కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఏమాత్రం పట్టులేని నియోజకవర్గాల్లో వైసీపీ విజయడంకా మోగిస్తుందంటూ ఆయనేవో అదే ఐఐటిఎన్స్ గ్రూపు వాళ్ళేవో లెక్కలు ఇచ్చారు. సంథింగ్ ఇంట్రెస్టింగ్. అంటే కొన్నాళ్ళు మనం వినోదం ఏమన్నా తక్కువైందనుకుంటే వినోదం పంచడానికి వచ్చిన సర్వేలాగా అనిపించిందనే మాట అనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కందుకూరు ఎక్స్ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరామ్ గారు. నమస్తే శివరామ్ గారు. అదండి, మొత్తానికి ఆ సర్వే పేరు చెప్పగానే మీరు కూడా నవ్వేస్తున్నారు. పాయింట్ మీరు అన్నారు కదా, ఇది వినోదం ఈ మధ్య తక్కువైంది సినిమాల్లో వాటిల్లో. సో టు రీప్లేస్ దట్, ఇట్లాంటి అప్పుడప్పుడు వస్తూ ఉంటే బాగుంటుంది, చూసి నవ్వుకోవటానికి, ఆనందించడానికి. అనేది ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం అండి, ఈ విధమైన అందులో ఎస్పెషల్లీ ఇఫ్ వాట్స్ గోయింగ్ ఆన్ నౌ, అండర్ 2 months or 3 months లోపల ఆల్ లోకల్ బాడీ ఎలక్షన్ అన్నీ అవుతాయి. ఇది మున్సిపాలిటీస్, కార్పొరేషన్ నుంచి అటు ఇటుగా అయిపోతాయి. సో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్లు, తర్వాత ఇది కొత్తగా ఈ మధ్య మీరు చూసారు లేదో, ఆల్ చైర్పర్సన్స్ అన్నీ కూడా డైరెక్ట్ ఎలక్షన్లు పెట్టేస్తారు. అదే వెదర్ ఇట్ ఈస్ కార్పొరేషన్ ఆర్ మున్సిపాలిటీ ఆర్ సర్పంచ్ ఆర్ జడ్పీ చైర్మన్. దాని మీద ఈ మధ్య ఒక చిన్న చర్చ వస్తూ ఉంది. మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉంటావా ఉండవా? అప్పుడు రాజీవ్ గాంధీ గారు టైంలో ఇది పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ అని పెట్టి అప్పుడు 2 tier సిస్టమ్ నుంచి 3 tier సిస్టమ్, 3 tier నుంచి పెంచారు. అది అప్పుడు ఏంటి, సర్పంచ్ అందరు కలిసి ఎంపీపీ, మండల ప్రెసిడెంట్ అనుకుంటే వాళ్ళ మండల ప్రెసిడెంట్స్ అందరు కలిసి జడ్పీ చైర్మన్ అనుకుంటారు. ఇప్పుడు మధ్యలో ఎంపీటీసీలు పెట్టి ఎంపీపీకి, జడ్పీటీసీలు పెట్టి జడ్పీ చైర్మన్కి పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి వేరే పని కనపడదు. వస్తారు, అటెండ్ అవుతారు, వాళ్ళు డెలిబరేషన్లో పాల్గొంటారు. మేబీ కొంతమంది బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో కూడా డిస్కషన్లు చేస్తారు. కానీ ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్టివ్ షుడ్ బి టు ఎలక్ట్ ద ఎంపీపీ, మండల పరిషత్ చైర్మన్ లేదా జడ్పీ చైర్మన్. ఇప్పుడు వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ టు దెమ్ అనేది ఇంతవరకు రాలా. రెండో విషయం ఇంకోటి కూడా, ఇప్పుడు ఏ ఓట్ల తీసుకొని ఎలక్షన్ జరుపుతారు అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. అంటే అంతకుముందు ఓట్ల లిస్ట్ తోట, లేదా ఇప్పుడు కొత్తగా చేస్తున్న ఓటర్ లిస్ట్ తోటి చేయాలి. కొత్తగా ఓటర్ లిస్ట్ ఇంకా రెడీ కాలేదు. ఐ బిలీవ్ ఇట్ టేక్స్ అనదర్ 2-3 months పడుతుంది. మరి వేరే పాత దాంతో చేస్తే న్యాచురల్లీ కోర్టు ఎవరో మీలాంటాడో నాలాంటాడో కోర్టుకు పోతే కొత్త లిస్ట్ తయారు చేసే దానికి దాన్ని వాడకుండా ఎప్పుడో 1980 ఎప్పుడో వాడుతున్నారు, అది వాడేది ఎట్లా అని అది రావచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, రోజు చూస్తున్నామండి, బిలీవ్ మీ, ఎలాగైతే రాజకీయాలు కొంత స్టాండర్డ్ మనం కౌన్సిల్ వాటన్నిటిలో చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. అంటే మనం ఏమన్నా అంటే వాళ్ళు మనల్ని దాంట్లో బోర్డులో పిలుస్తారేమో మనకు తెలియదు, కానీ చాలా సిల్లీగా ఉంటుంది. చూసాము, మేము కూడా 9 ఏళ్ల పాటు అసెంబ్లీలో ఉన్నాము, బాగా యాక్టివ్గానే ఉన్నాము. కానీ ఈ విధమైన పద్ధతి, ఎగతాళి చేసేది ఎగతాళి ఉంటుంది,
సబ్జెక్టు యాక్చువల్లీ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ దేనికి ఎలక్ట్ అవుతారంటే ఎమ్మెల్యే ఈజ్ ఫర్ మేకింగ్ లెజిస్లేషన్, నాట్ రాజకీయాలు లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో పాల్గొనకూడదు. ఆయన చట్టాలు లెజిస్లేషన్ చట్టాలు చేయాలా, వాళ్ళు చేసిన చట్టాలని మరొకసారి కౌన్సిల్లో రివ్యూ అవుతుంది. ఒకళ్ళు ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే వాళ్ళు amendments correct చేస్తారు. పెద్దల సభకు. ఇప్పుడు అవన్నీ పోయింది. ఓన్లీ థింగ్ వన్ అప్ మ్యాన్షిప్. అంటే నువ్వు సుంటవు అంటే నాకన్నా పెద్ద సుంటవు నువ్వు అన్నట్టుగా జరుగుతూ ఉంది అక్కడ. ఎవరు ఈవెన్ చైర్మన్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అక్కడ. చూస్తున్నాం, నిన్న మొన్న లైవ్లో చూసాం. చాలా బాధాకరం. ఇప్పుడు ఐ డోంట్ నో ఆ అంబేద్కర్ గారు ఆ పెద్దలు పెట్టిన వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు. సరే, ఇప్పుడు ఈ సర్వే దగ్గరికి వద్దాం. ఈ సర్వేలో కొన్ని పాయింట్స్ అంటే ప్రజా వ్యతిరేకత డిఎస్సి మీద మాట్లాడారు. డిఎస్సి మీద 49% డిఎస్సిలో అక్రమాలు జరిగాయని నమ్మారట. ఇంకా 4-5 పారామీటర్స్, ఏది పథకాలకు సంబంధించి అండ్ అవినీతికి సంబంధించి అండ్ అలాగే ఒక 10 మంది మినిస్టర్లు రెడ్ జోన్లో ఉన్నారట. సో ఇవన్నీ ఓకే, కొన్ని ఉంటే ఉండొచ్చు. కానీ అసలు అంతుబట్టని అంశం ఏంటంటే ఇండిపెండెంట్గా ప్రతి ఒక్క పార్టీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ అయితే వైసీపీ 110+. వాళ్ళు తీసుకున్నప్పుడు కంక్లూజన్కి వచ్చేప్పటికి ఆ 110 అనేది కొంచెం ఎస్టానిషింగ్గా అనిపిస్తుంది. ఏ రకంగా అది వాళ్ళు ఎరవై ఉంటారు? దీని వెనకాల ఏమైనా కాన్స్పిరసీ థియరీస్ నడిచుంటాయా? అంటే నేను జస్ట్ దాంట్లో జంప్ అవ్వటం ఇమీడియట్గా అందుకని నేను వేరే మాట్లాడాను. ఇష్యూ ఏంటంటే నాకు ఒకటే అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాజ్ గాట్ ఎ వెరీ గుడ్ ఏమంటారు వాళ్ళని గ్యాంగ్ ఉంది అక్కడ. అడ్వైజర్స్ అంటే దీంట్లో అడ్వైజర్స్ కనుక అడ్మినిస్ట్రేషన్లో ఉపయోగపడి ఆంధ్ర రాష్ట్రాన్ని సరిగ్గా చేస్తే అతనికి ఇవాళ ఈ బాధలో ఉండేవాడు కాదు. అలాంటిది వాళ్ళందరికీ ఎంతసేపటికి అవతల ఆవిడ శివరాము వేసే వాడి క్యారెక్టర్ అసోసియేషన్ ఈ పద్ధతిలో ఒక ఆయనేమో ఎవరైనా గుద్దితేమో వాడు నేరస్తుడు యాక్సిడెంట్ చేస్తే, ఇంకొక ఆయన చేస్తేమో వాడు కుర్రాడు పిల్లాడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు పిల్లాడు. అప్పటికి వాడికి లైసెన్స్ ఉందంటే ఇది కదా మేజరే. మరి ఈ పద్ధతిలో వాళ్ళ ఆలోచనలు అవన్నీ ఉన్నాయి, చూస్తున్నాము. ఏమన్నా చేంజ్ వస్తుందేమో. ఈ స్టిల్ యంగ్, 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయేమో. యంగ్, ఈ హెస్ గాట్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, డబ్బులు ఉన్నాయి, ఉన్నారు జనాలు, ఎంతో కొంతమంది ఉన్నారు. మరి జాగ్రత్తగా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎలక్షన్ కంటెస్ట్ చేయటం ఇదేమీ చూస్తుంటే ఇవాళ చూసాము ఆయన కారుబోడి నాగేశ్వరరావు గారి ఇష్యూ తెలుస్తాడు. ఇట్లా ప్రతి వాళ్ళు నీకు అవతల రూలింగ్ పార్టీ ఎప్పుడు ఎంతో కొంతమంది ఎలా మాట్లాడుతుంటారు, మాకు అవి రాలేదు ఈ రాలేదు అని అంటారే. కానీ వేరే నా వరకు నేను చూస్తే గత 5 ఏళ్ళు చూసాము, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అప్పటికన్నా మంచి బెటర్ అనిపిస్తుంది నాకు. ఏది ఫ్రీ బీస్ ఇవ్వటంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, తర్వాత ఇంకా ఫర్ ఫ్యూచర్ వేరే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండాలా, ఎలాగ ఉండాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఉండాలా, ఆంధ్రప్రదేశ్ రైతులు ఎలా ఉండాలి. ఈ మధ్యనే మేము పొగాకు రైతుల ఇష్యూ ఈజ్ ఎ నోవెల్ సిచ్యువేషన్ ఎవరికైనా కూడా. నేను ఆయనకి 1996 నుంచి మేము ఎప్పుడూ ఆయన అధికారంలో ఉన్నా ఆయన దగ్గరికి పోతా ఉంటాం. మీ జిల్లాలో కూడా బాగా ఎక్కువ హెవీ, మా దగ్గర ఎక్కువ. మొన్న 3 సార్లు కలిసాము ఆయన పరిధిలో ఉన్నంత వరకు ఆయన చేస్తున్నాడు. యాక్చువల్లీ టొబాకో ఫార్మింగ్ అనేది స్టేట్ గవర్నమెంట్ కింద రాదు. ఈజ్ సెంట్రల్లీ కమర్షియల్ క్రాప్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమర్షియల్ కాదు, అది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్. ఎక్కువ భాగం వాళ్ళు కామర్స్ మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. టొబాకో బాడీస్ అండర్ కంట్రోల్ ఆఫ్ కామర్స్. మన గుంటూరులో ఉంది హెడ్ ఆఫీస్. ఎందుకంటే 4 స్టేట్స్లో ఉంది.